హాయ్ ఫ్రెండ్స్, మన పురాణాలలో ఎందరో ఋషులు ఉన్నారు. వారు ఎన్నో శక్తుల కలవారిగా చెప్పబడ్డారు. ఈ ఋషులలో గొప్ప గొప్ప గురువులు ఉన్నారు. బృహస్పతి దేవతలకు గురువైతే శుక్రాచార్యుడు మాత్రం రాక్షసులకు గురువయ్యాడు. బృహస్పతితో సమాన జ్ఞానం కలవాడు శుక్రాచార్యుడు. అసలు దేవతలకు శుక్రాచార్యుడే గురువు అవ్వాల్సింది. కాని దేవతలు బృహస్పతిని ఎంచుకున్నారు. దాంతో ఆగ్రహం చెందిన శుక్రాచార్యుడు రాక్షసులకు గురువయ్యాడు. దేవతలు ఎందుకు శుక్రాచార్యుణ్ణి గురువుగా ఎంచుకోలేదు? అందుగల కారణాలేంటి? రాక్షసులు గురువుగా ఉండి శుక్రాచార్యుడు దేవతలకు ఎలాంటి కష్టం కలిగించాడు? శివభక్తుడైన శుక్రాచార్యుడు పరమశివునికే ఆగ్రహం కలిగేలా ఏం చేశాడు? రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు కౌరవ వంశకారకుడు ఎలా అయ్యాడు? దేవతలు శుక్రాచార్యుణ్ణి ఎలా మోసం చేశారు? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ నిస్తుంది. బ్రహ్మమానస పుత్రుడైన భృగు మహర్షి కుమారుడే శుక్రాచార్యుడు. భృగు మహర్షి వద్దే అథర్వ వేదంలోని మాయాశక్తులన్నీ శుక్రాచార్యుడు నేర్చుకున్నాడు. భృగు మహర్షి అత్యంత శక్తివంతుడు. అంతటి శక్తివంతుని కుమారుడే శుక్రాచార్యుడు. వేద విద్యలు నేర్చుకోవడానికి శుక్రాచార్యుడు అంగీరస మహర్షి వద్దకు వెళ్తాడు. అంగీరస మహర్షి అంశతో జన్మించిన వాడే బృహస్పతి. బృహస్పతికి ఎక్కువ విద్యను అంగీరస మహర్షి అందిస్తున్నాడని తెలిసి కుమారుని పట్ల పక్షపాతం చూపిస్తున్నాడని శుక్రాచార్యుడు కోపంతో ఆశ్రమం వదిలి వచ్చేస్తాడు. అక్కడి నుండి వెళ్లి పరమశివునికై ఘోర తపస్సు చేస్తాడు శుక్రాచార్యుడు. దాంతో పరమశివుడు ప్రత్యక్షమై మృత సంజీవిని విద్యను ప్రసాదిస్తాడు. ఈ విద్య తెలుసన్న అహంకారం శుక్రాచార్యునిలో ఎక్కువైపోయింది. వెంటనే వెళ్లి కుబేరునితో యుద్ధం చేసి కుబేరుని వద్ద ఉన్న ధనమంతా లాక్కుంటాడు. విషయం పరమశివునికి తెలిసి ఎంతో కోపోద్రిక్తుడవుతాడు. శుక్రాచార్యునికి ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేస్తున్నాడన్న కోపంతో త్రిశూలంతో శుక్రాచార్యుని చంపడానికై బయలుదేరతాడు పరమశివుడు. శుక్రాచార్యుణ్ణి కాపాడడానికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే పరమశివుని ఆగ్రహాన్ని తట్టుకోవడం ఎవరికీ తరం కాదు. దాంతో శుక్రాచార్యుడు నేరుగా వెళ్లి పరమశివుని కాళ్లపై పడి వేడుకొన్నాడు. అయినా పరమశివుని కోపం చల్లారలేదు. ఆ కోపంతో శుక్రాచార్యుణ్ణి మింగేశాడు పరమశివుడు. పరమశివుని కడుపులో నుండి సూక్ష్మ రూపంలో అయినా బయటకు రావడానికి ప్రయత్నించాడు. కాని చాలా కాలం కుదరలేదు. ఆ తరువాత పరమశివుని వెనుక భాగం నుండి బయటకొచ్చాడు శుక్రాచార్యుడు. అందుకే అతనికి శుక్ర అనే పేరు వచ్చింది. శుక్రాచార్యుని అసలు పేరు ఉసనసుడు. అలా బయటకు వచ్చిన శుక్రాచార్యుణ్ణి చంపాలని చూసినప్పుడు పరమశివుణ్ణి పార్వతీదేవి వదిలేయమని చెప్పడంతో పరమశివుడు శాంతించి శుక్రాచార్యునికి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు. అప్పటి నుండి రాక్షసులకు విద్య నేర్పుతూ శుక్రాచార్యునిగా పిలువబడ్డాడు. ఆ తర్వాత కుబేరుని వద్ద నుండి లాక్కున్న సంపదనంతా కుబేరునికి తిరిగి అప్పగించేశాడు శుక్రాచార్యుడు. రాక్షసులకు విద్య నేర్పుతూ దేవతలపైకి యుద్ధానికి పంపిస్తుండేవాడు. అలా చనిపోయిన వారిని మృత సంజీవిని విద్యతో తిరిగి వారిని బ్రతికిస్తుండేవాడు. దేవతలపైనే కాకుండా బృహస్పతి పైన కూడా ఎంతో అసూయ ద్వేషాలతో ఉండేవాడు శుక్రాచార్యుడు. హిరణ్యాక్షునికి హిరణ్యకశిపునికి శుక్రాచార్యుడే గురువు. వారికి మాయా విద్యలన్నీ నేర్పి అత్యంత శక్తివంతులుగా తయారు చేశాడు. ఆ తర్వాత రాక్షసులను మరింత శక్తివంతులుగా తయారు చేయడం కోసం శుక్రాచార్యుడు పరమశివుని కోసం చాలా కాలం తపస్సు చేశాడు. అదే సమయంలో రాక్షసులు శుక్రాచార్యుడు లేనందున చాలా మందిపై దేవతలు యుద్ధాలు చేసి వారిని వధించసాగారు. పరమశివుణ్ణి మెప్పించి అత్యంత శక్తివంతుడై తిరిగి వచ్చాడు శుక్రాచార్యుడు. అలా వచ్చిన శుక్రాచార్యుడిని ఆపడం కష్టమని భావించిన ఇంద్రుడు తన కుమార్తె అయిన జయంతిని శుక్రాచార్యుని వద్దకు పంపాడు. జయంతి శుక్రాచార్యునికి సేవలు చేస్తున్న సమయంలో రాక్షస లోకానికి వెళ్లడమే మర్చిపోయాడు శుక్రాచార్యుడు. దేవతలు జయంతిని పంపడానికి కారణం కూడా అదే. రాక్షసులు మరింత బలహీనులవసాగారు. దేవతలు రాక్షసులను ఒక్కొక్కరిగా అంతమొందించసాగారు. ఆ తర్వాత కొంతకాలానికి విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు ఊర్జస్వాతిని వివాహం చేసుకున్నాడు. వారికి 4 కుమారులు, 1 కుమార్తె. శుక్రాచార్యుని కుమారులలో చండ, అమర్క, ప్రహ్లాదుని గురువులు. కుమార్తె పేరు దేవయాని. శుక్రాచార్యుడు రావడంతో రాక్షసులు మళ్లీ బలవంతులుగా మారడం మొదలుపెట్టారు. ఇక చేసేదేమీ లేక ఎలాగైనా మృత సంజీవిని విద్యను నేర్చుకోవడం కోసం ఖచుడిని దేవతలు శుక్రాచార్యుని వద్దకు పంపుతారు. ఖచుడు ఎవరో కాదు, దేవతల గురువైన బృహస్పతి కుమారుడే.
కచుడు శుక్రాచార్యుని వద్ద చేరి అన్ని విద్యలు నేర్చుకోసాగాడు. శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని కచుడిని ఇష్టపడుతుంది. రాక్షసులకు మాత్రం మొదటి నుండి కచుడిపై అనుమానం ఉండేది. చాలాసార్లు చంపేశారు. కాని శుక్రాచార్యుడు తిరిగి కచుడిని మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ వచ్చాడు. ఇక రాక్షసులు శుక్రాచార్యునికి తెలియకుండా కచుడిని చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను నీళ్లలో కలిపి శుక్రాచార్యుని చేతే త్రాగించేస్తారు. విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు తన కడుపు చీల్చితే కాని కచుడు బయటకు రాడు. కాని అలా చేస్తే శుక్రాచార్యుడు మరణిస్తాడు. అందువల్ల కచుడికి మృత సంజీవిని విద్య నేర్పాల్సి వస్తుంది. ఆ విధంగా మొదట కచుడిని శుక్రాచార్యుడు బ్రతికించగా శుక్రాచార్యుడిని మళ్లీ మృత సంజీవిని విద్యతో కచుడు బ్రతికిస్తాడు. వచ్చిన పని పూర్తవడంతో కచుడు గురువు శుక్రాచార్యుని వద్ద సెలవు తీసుకుంటుండగా దేవయానికి విషయం తెలుస్తుంది. కచుడు వెళ్లిపోతున్నాడని తెలిసి దేవయాని కచుని వద్దకు వెళ్లి వివాహం చేసుకోమని కోరుతుంది. కాని అందుకు కచుడు, గురువు కుమార్తె నాకు సోదర సమానురాలు కాబట్టి నేను వివాహం చేసుకోలేను అని చెప్తాడు కచుడు. కోపంతో దేవయాని, నువ్వు నేర్చుకున్న మృత సంజీవిని విద్య నీకు పనికి రాకుండా పోతుంది అంటూ కచుడిని శపిస్తుంది. దాంతో కచుడు, నాకు పనికి రాకపోయినా నేను వేరొకరికి నేర్పుతాను, అది చాలు అని చెప్పి కచుడు కూడా నీకు బ్రాహ్మణుడితో వివాహం జరగదు అంటూ కచుడు దేవయానిని శపిస్తాడు. ఆ తర్వాత కచుడు దేవలోకం వెళ్లి మృత సంజీవిని విద్యను దేవతలకు నేర్పాడు. దాంతో దేవతలు ఊపిరి పీల్చుకున్నారు. వృషపర్వుడు అనే రాక్షసరాజుకి గురువు శుక్రాచార్యుడు. వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ. ఆమెకు గర్వం, అహంకారం ఎక్కువగా ఉండేది. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని అలాగే వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ ఇద్దరు స్నేహితులు. ఒకసారి చెలికత్తెలతో కలిసి శర్మిష్ఠ, దేవయాని విహారానికై వెళ్లారు. అక్కడ జలక్రీడలాడుతూ ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. ఇంతలో పెద్ద గాలి వచ్చి వారి బట్టలు కొట్టుకుపోతుంటాయి. ఆ కంగారులో దేవయాని శర్మిష్ఠ బట్టలు ధరిస్తుంది. అది గమనించిన శర్మిష్ఠ దేవయానిపై కోపంతో దేవయానిని వివస్త్రగా మార్చి ఒక బావిలోకి తోసేసి చెలికెత్తెలతో రాజ్యానికి వెళ్లిపోతుంది శర్మిష్ఠ. అటుగా వెళ్తున్న యయాతి మహారాజు దేవయానిని చూసి కాపాడతాడు. అందుకు దేవయాని వివాహం చేసుకోమని యయాతిని కోరుతుంది. అందుకు యయాతి అంగీకరించి వివాహం చేసుకుంటాడు. కాని శుక్రాచార్యునికి శర్మిష్ఠ చేసిన పని తెలిసి కోపంతో రాజ్యం వదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. కాని వృషపర్వుడు శుక్రాచార్యుణ్ణి వదులుకోలేక శర్మిష్ఠను దేవయానికి సేవకురాలుగా మారుస్తాడు. దేవయాని యయాతి వివాహం చేసుకోగా దేవయానికి సేవకురాలిగా శర్మిష్ఠ కూడా వెళ్తుంది. వారికి 2 కుమారులు జన్మిస్తారు. శర్మిష్ఠ కూడా యయాతిని కోరుకోగా వారికి 4 కుమారులు జన్మిస్తారు. విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు యయాతిని జీవితమంతా వృద్ధాప్యంలోనే జీవిస్తామంటూ శపిస్తాడు. కాని యయాతి వేడుకోగా, నీ కుమారులలో ఎవరైనా వారి యవ్వనాన్ని నీకిచ్చి నీ వృద్ధాప్యం తీసుకోవచ్చు అంటూ శాప విముక్తి చెప్తాడు. అందుకు దేవయాని కుమారులు అంగీకరించరు. శర్మిష్ఠ కుమారులలో కూడా చిన్న కుమారుడైన కురు మాత్రమే తన యవ్వనాన్ని తన తండ్రికి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అలా కొంతకాలం తర్వాత యయాతి తన యవ్వనాన్ని తిరిగి తన కుమారుడైన కురుకి ఇచ్చి రాజ్య బాధ్యతలను కూడా అప్పగించి యయాతి తన భార్యలతో అడవులకు వెళ్లిపోయాడు. అలా కురు రాజయ్యాడు. కురువంశం కురు అనే రాజు నుండి ఏర్పడింది. శుక్రాచార్యుని కారణంగానే కురువంశం మొదలైంది. ఆ తర్వాత కురువంశంలోనే కౌరవులు, పాండవులు వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.